నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు 167 గజాలలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి 4 ఇయర్స్ ఓల్డ్ హౌస్తో ముందుకు రావడం జరిగింది. హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ రోడ్ వచ్చేసి ఏదైతే కవర్ చేస్తున్నామో నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్కి కనెక్టివిటీ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఏదైతే రోడ్ మనం వెళ్తున్నామో ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. సో ఈ 40 ఫీట్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తే హౌస్ దగ్గరికి రీచ్ అవుతాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ దగ్గరికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా ఓనర్ దగ్గర మాట్లాడి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో 1 BHK పోర్షన్స్ 2 అన్నది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హౌస్ కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను, గేట్ కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకుంటే పెద్ద సైజ్ గా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. హౌస్ అన్నది సెట్ బ్యాక్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి ఇక్కడ మెయిన్ డోర్ అండ్ చౌకట్ చేయించారు. కంప్లీట్ గా ఇండియన్ టేక్ వుడ్ తో చేయించారు. ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను. స్టెప్స్ పైన ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. స్టెయిన్లెస్ స్టీల్ తోటి ఇక్కడ రైలింగ్ చేయించడం జరిగింది. వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. వాష్ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. ఈ హౌస్ కి చుట్టూ సెట్ బ్యాక్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా. సౌత్ వైపు ఉన్న సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఆపోజిట్ లో టీవీ యూనిట్ పాయింట్ చేయించడం జరిగింది. వుడ్ వర్క్ చేయించారు. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాస్తు ప్రకారంగా నార్త్ కి డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయట వైపు ఉన్న సెట్ బ్యాక్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ 3.5 feet ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అనేది క్లియర్ గా వదలడం జరిగింది. డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. అండ్ డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. డైనింగ్ ఏరియా చాలా స్పేసెస్ రావడం జరిగింది. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. వాష్ బేసిన్ పాయింట్ కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వెంటిలేషన్ వానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ డైనింగ్ ఏరియా నుంచి బయట వైపు వచ్చేసి మనకి డోర్ ఇవ్వడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుంది. ఈ హౌస్ అన్నది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేయించారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK సంబంధించిన ఓపెన్ కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే చాలా పెద్ద సైజ్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ వుడ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ వాల్ కి టైల్ స్టిక్ చేశారు. అండ్ ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్దగా ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న పూజా రూమ్ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ చూసుకున్నట్లయితే పెద్ద సైజ్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ పూజా రూమ్ కి వాల్ కి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన చౌకోట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. డోర్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ లో వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. పాల్ సీలింగ్ వర్క్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న కబోర్డ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వుడ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి
మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ కి వాల్ కి వచ్చేసి ఇక్కడ గ్రానైట్ చెక్ చేశారు అండ్ ఇక్కడ యాంటిస్కేట్ గ్రానైట్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన చౌకోటు డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న వుడ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ హౌస్ అన్నది చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు టెనెంట్స్. అండ్ ఇక్కడ రెంటల్ ఇన్కమ్ అని వచ్చేసి 25,000 రూపీస్ వస్తుందని చెప్తున్నారు ఎవ్రీ మంత్. అండ్ ఇక్కడ వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వుడ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 1 BHK పోర్షన్స్ అన్నది కంప్లీట్ గా కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా. ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 1 BHK పోర్షన్స్ అన్నది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్ లో ఏదైతే మెయిన్ డోర్ చౌకోట్ కవర్ చేస్తున్నానో ఇది వచ్చేసి 1 BHK పోర్షన్ అండి. ఇక్కడ ఉన్నటువంటి టెనెంట్ అనేది లాక్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 1 BHK పోర్షన్ అనేది కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా 1 BHK పోర్షన్ కవర్ చేస్తున్నాను. 1 BHK పోర్షన్ సంబంధించిన మెయిన్ డోర్ చౌకోట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఎవరైతే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 1 BHK పోర్షన్ లో ఉంటున్నారో వాళ్ళ యొక్క వాష్ ఏరియా అనేది బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. అండ్ పెద్ద సైజ్ గా ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా వదిలారు అండ్ నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. 167 గజాల్లో ఉంటుంది. 4 years ఓల్డ్ ప్రాపర్టీ అండి ఇది. ఈ ప్రాపర్టీకి వచ్చేసి టోటల్ గా 25,000 రూపీస్ ప్రతి నెల రెంటల్ ఇన్కమ్ వస్తుందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ సెకండ్ 1 BHK పోర్షన్ సంబంధించిన హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. టీవీ యూనిట్ పాయింట్ అంతా కవర్ చేస్తున్నాను. సీలింగ్ వర్క్ అంతా నీట్ గా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ సెకండ్ 1 BHK పోర్షన్ కి 7,000 రూపీస్ మంత్లీ రెంటల్ ఇన్కమ్ వస్తుందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మంచి సైజ్ గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ కిచెన్ నుంచి బయట వైపు ఒకటి సెట్ బ్యాక్ ఏరియాకి ఇక్కడ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియాలో కబోర్డ్ వర్క్ చేయించడం జరిగింది. వాల్ కి టైల్ ఫిక్స్ చేశారు అండ్ సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన వచ్చేసి మనకి కబోర్డ్స్ అనేది నీట్ గా చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా యూనిట్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న సైజ్ గా పూజా రూమ్ అనేది సెటప్ చేయడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి ఎవ్రీ మంత్ మనకి 25,000 వరకు రెంటల్ ఇన్కమ్ వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసి 1 BHK కి సంబంధించిన బెడ్రూమ్ ఏరియా కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ సంబంధించినటువంటి మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మంచి సైజ్ గా రావడం జరిగింది. వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వుడ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ అనేది కవర్ చేస్తున్నానండి. 1 BHK వాళ్ళు వాడుకోవడానికి ఇక్కడ ఒకటి కామన్ వాష్రూమ్ లాగా ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. వాళ్ళకి వచ్చేసి టైల్స్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ గణపతి కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 7 కిలోమీటర్ డిస్టెన్స్, ఏరియా నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో శ్రీయాస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ ఉన్నటువంటి 100 feet రోడ్ కి ఇది 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. హౌస్ యొక్క రేట్ అన్నది 1,55,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన డైరెక్ట్ గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్ గా ఓనర్ దగ్గర మాట్లాడి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది కొత్త వాళ్ళు ఛానల్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.